పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన న్యాయస్థానం వైసీపీ పిటిషన్ను కొట్టివేసింది. కేంద్ర ఎన్నికల సంఘమే రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమాలపై జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ డిక్లరేషన్ కు సంబంధించి ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయంటూ గత నెల 30న CEC ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో SLP దాఖలు చేసింది. ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టేయాలంటూ వైసీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. అధికార పార్టీ వాదనలను తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు చెప్పింది. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పిటిషనర్కు ఏదైనా అభ్యంతరం ఉంటే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిస్తూ జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం పెట్టుకున్న నిబంధనలను ఎన్నికల సంఘమే ఉల్లంఘిస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూలో ఈసీ అనుసరిస్తున్న విధానాలపై అనుమానాలున్నాయన్నారు. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వైలేషన్, నీ ప్రొసీజర్స్, నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తున్నావు ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు ఒక డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. మరోవైపు ఇదే అంశంపై విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు.